హలో, హాయ్. చాలా రోజులైపోయింది వీడియో చేసి. సో, ఇప్పుడు గూడా యాక్చువల్లీ ఈ లాస్ట్ 2 మంత్స్ చాలా బిజీగా ఉన్నాం. చాలా లైఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ వచ్చాము. ఏమైపోయిందంటే, ఇప్పుడు ప్రెజెంట్ మేము ఆహ్, మాది నా వైఫ్ వాసంతి. సో, తనది ఆహ్, కాంట్రాక్ట్ అయిపోయింది లాస్ట్ 2 మంత్స్. సో, అంటే అయిపోయిందంటే ఎండ్ ఆఫ్ ది 2 మంత్స్ ఎండ్ అవుతుంది. బట్ ఆ లోపే ఇంకో జాబ్ వచ్చింది. బట్ ఆ జాబ్ మేము ఉండేది టెక్సాస్‌లో. టెక్సాస్‌లో ఒక్క కాల్ రాలేదు. సో, అందుకనే వేరే వేరే స్టేట్ అయినా కూడా యాక్సెప్ట్ చేసినాము. సో, అది ఎక్కడొచ్చిందంటే ప్రెజెంట్ లాస్ ఏంజల్స్ వచ్చింది. ఆహ్, ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే, మేము ఇక్కడ ఆల్రెడీ సెటిల్డ్. ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాము. నా జాబ్ కూడా ఆహ్, ఆహ్, ఇక్కడనే టెక్సాస్‌లోనే. నాది రిమోటు. నాది ప్రెజెంట్ రిమోటే చేస్తున్నాను నేను. ఆఫీస్‌కి వెళ్ళట్లేను. ప్రెజెంట్ రిమోట్ చేస్తున్నాను. బట్ నా వైఫు ఇప్పుడు జాబ్ అక్కడొచ్చింది. ఇప్పుడు ఇల్లు ఇక్కడుంది. సో, ఇప్పుడు సిట్యుయేషన్ ఏందంటే, ఇప్పుడెళ్ళాలా? ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేసుకున్నామంటే హోటల్ బుక్ చేసుకున్నాం 1 వీక్‌కి. ఇప్పుడు అక్కడ స్టే చేసి, అక్కడ ల్యాప్‌టాప్ పికప్ చేసుకొని, అక్కడ 1 వీక్ స్టే చేసి వెళ్దామని చూస్తున్నాం. హైబ్రిడ్ మోడ్‌లో ఉంది వాళ్ళ ఆఫీస్. ఆన్ సైట్ అమ్మది. సో, ఇప్పుడు ప్రెజెంట్ 1 వీక్ హోటల్ బుక్ చేసుకున్నాం. ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ నేను, నా పాప, వాసంతి ముగ్గురం వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ హోటల్‌లో స్టే చేసి 1 వీక్ అక్కడ కార్ తీసుకున్నాం. ఆ 1 వీక్‌లో మళ్ళీ అపార్ట్మెంట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండి ఆన్ సైట్ చేయలేం కదా! ఆహ్, ఆహ్, ఇప్పుడు ఏమైపోతుందంటే అక్కడ రెంట్ పే చేయాలి. ఇక్కడ ఈఎంఐ పే చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్‌గా. సో, ఆహ్, అంత ఎఫర్ట్ చేసి అంత ఎర్న్ చేయట్లేము మనం. అంత ఎర్నింగ్స్ కూడా కాదు. ఆహ్, ఇప్పుడున్న సిట్యుయేషన్ మార్కెట్‌కి ఏ జాబ్ వస్తే అది యాక్సెప్ట్ చేయాల్సొస్తుంది. అదొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడు అందరికీ. ప్రతి ఇంట్లో, ఇప్పుడు నాదని కాదు, ప్రతి ఇంట్లో అంతే ఉంది సిట్యుయేషన్. ఈ మన ప్రెసిడెంట్ పెట్టే రూల్స్‌కి మన అదర్ కంట్రీస్ వాళ్ళు అందరూ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఇవి. బట్ ఏంటంటే, మనకొచ్చే ఇన్‌కమ్ కంటే ఎక్కువ ఖర్చయిపోతుంది. మనం అంత సేవింగ్స్ ఏం లేదు. ఇక్కడ ఉండి కూడా వేస్ట్ అయిపోతుంది. ఫైనల్‌గా చూసుకుంటే లాస్ట్‌గా మనం ఇక్కడ ఉండి కూడా వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే మనకు అంత సేవింగ్స్ కూడా ఉండదు. సో, అందుకే ఆలోచిస్తున్నాం ఏం చేయాలనేది. ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఇల్లు రెంట్‌కి పెట్టాము. రెంట్‌కి వచ్చేవాళ్ళు కూడా లేరు. అసలు రావట్లేదు. సిట్యుయేషన్ చాలా బ్యాడ్‌గా ఉంది. అమ్మాలన్నా గాని భయపడుతున్నాము. ఎందుకంటే మార్కెట్ చాలా బ్యాడ్‌గా ఉంది సిట్యుయేషన్. సో, అమ్మలేము. ఆహ్, అమ్మలేము అండ్ ఇది రెంట్‌కి ఇవ్వాలంటే ఎవరు రావట్లేరు. ప్రెజెంట్ అయితే చూడాలి ఫ్యూచర్‌లో ఏమైనా వస్తారేమో. బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి 1 వీక్ అక్కడ రిమోట్ అడుగుదామని చూస్తున్నాము. అట్‌లీస్ట్ జాన్ మంత్ స్టార్టింగ్ వరకు, ఫస్ట్ వీక్ వరకు రిమోట్ ఇస్తే, ఎందుకంటే ఎట్లాగో హాలిడేసే. డిసెంబర్ లాస్ట్ వీక్ 2 వీక్స్ అందరూ లీవ్‌లోనే ఉంటారు, హాలిడేస్. సో, రిక్వెస్ట్ చేశాము. రిక్వెస్ట్ చేయాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాకే చేయాలి. జాన్ ఫస్ట్ వీక్ వరకు రిమోట్ ఇవ్వమని. వాళ్ళు ఇస్తేనేమో ముగ్గురం రిటర్న్ వస్తాము. వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం అక్కడనే రూమ్ తీసుకొని ఉండాల్సి వస్తుంది. అపార్ట్మెంట్లో లీజ్ తీసుకోవాలి, స్టే చేయాలి. తప్పదు, ఎందుకంటే మంత్లీ ఇన్కమ్ రావాలి. చాలా బ్యాడ్ ఫేస్ చూస్తున్నాము ఒక 2-3 మంత్స్ నుంచి. చాలా బ్యాడ్ ఫేస్. అందరికీ అలాగే ఉంది. బట్ చూడాలి ఏమవుతుందో వెళ్తూ ఉంటే. ఫైనల్‌గా అయితే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, యూఎస్ అనేది ఒక డ్రీము. అంటే అందరికీ డ్రీమే. దాంట్లో ఈదాలంటే మాత్రం అన్నీ సపోర్ట్ చేయాలి. ప్రెజెంట్ అయితే ఈ లాస్ట్ 3 ఇయర్స్ బాగుండే. అంటే లాస్ట్ ఇయర్ కూడా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసినాము. ఫస్ట్ 2 ఇయర్స్ బాగుండే. ఈ ఇయర్ ఇంకా బ్యాడ్ ఫేస్ ఉంది. స్టేటే మూవ్ అవ్వాల్సి వస్తుంది. పోతా ఉంటే ఇంకో 1 ఇయర్ 2 ఇయర్స్లో కూడా అసలు జాబ్సే ఉండవు. నువ్వు ఎంత $10 పర్ అవర్ ఇస్తానగా చేయాల్సి వచ్చే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం ఇక్కడ
ఇక్కడ అసలు ఉండాల్సిన అవసరం లేదు యూఎస్లో. అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇంత సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందంటే ఇప్పుడు కరెంట్గా ఇంకా ఎంఎస్కి వస్తున్నారు. వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఏఐ ఇంకా డెవలప్ అయిపోతుంది. వాళ్ళు ఎంఎస్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఇంకా సిచ్యువేషన్ ఇంకా ఎలా ఉంటుందనేది ఊహించుకుంటున్నా కొంచెం బ్యాడ్గా ఉంది. ఓకే ఇదంతా పక్కకు పెట్టేస్తే ప్రజెంట్ ఇప్పుడు మేము ట్యూస్డే ఈరోజు December 9th ట్యూస్డే. ఇప్పుడు మేము ఈరోజు ఈవినింగ్ లాస్ ఏంజల్స్ స్టార్ట్ అవుతున్నాము. ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ముగ్గురం వెళ్తున్నాము. తన వాసంతను ఒక్కదాన్ని వెళ్ళమని చెప్పాను. బట్ ఏమో అక్కడ స్టే చేయడానికి అంత ప్రాబ్లం అయిపోతుంది. స్టే కూడా దొరకట్లేదు ఇండిపెండెంట్గా. ఏమన్నా ఎవరైనా ఆల్రెడీ ఉంటే దాంట్లో ఏమన్నా రూమ్స్లో ఒక సింగిల్ రూమ్ అని ఇవ్వమని అడగడానికన్నా కానీ స్కోప్ లేదు. ఎందుకంటే ఎవరు చాలా గ్రూప్స్లలో పెట్టాము, దొరకట్లేదు రూమ్. అందుకని మేము కూడా వెళ్తున్నాము. ఒకసారి వెళ్ళేసి అక్కడ స్టే చేసి వచ్చేస్తాము. ఇప్పుడైతే ఈవినింగ్ మనకు ఫ్లైట్ ఉంది 8 o'clockకి. ఇక్కడ నుంచి మనం 4కి స్టార్ట్ అవ్వాలి. నేను అక్కడ పార్కింగ్ కూడా బుక్ చేశాను. వెళ్ళిపోదాం. కార్ అక్కడ పార్క్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవాలి. లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. 4కి స్టార్ట్ అయినప్పుడు చూద్దాం ఎలా ఉంటుందని. చెప్పాను కదా ఈరోజు స్టార్ట్ అవుతున్నామని మధ్యాహ్నం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి కార్ ఎక్కినాం. గ్యారేజ్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి డిఎఫ్డబ్ల్యూకి వెళ్ళేసి అక్కడ నుంచి ఫస్ట్ అయితే ఇక్కడ చపాతీస్ పిక్ చేసుకోవాలి. హరేలి అని ఒక స్టోర్ ఉంటుంది, అక్కడ పిక్ చేసుకొని డిఎఫ్డబ్ల్యూకి వెళ్ళిపోదాము. లాస్ ఏంజల్స్ ఫ్లై అవుదాం. చూద్దాం ఎలా ఉంటుందో ప్రాసెస్. ఎవ్రీ టైం సేమ్ ప్రాసెసే, బట్ చూద్దాం. జస్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. అంటే ఇక్కడ పార్కింగ్ బుక్ చేసిన నేను. అక్కడ కార్ పార్క్ చేసిన. ఇప్పుడు బస్సు ఇక్కడికి వస్తుంది, మనం పిక్ చేసుకొని లోపలికి వెళ్ళి టర్మినల్ దగ్గర తీసుకెళ్తుంది. ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాము బస్సు ఎక్కించి. మా వాళ్ళు ఏమో వాసంతి తీద్దాం ముందే వెళ్ళిపోయారు. దే ఆర్ కమింగ్ బ్యాక్ నౌ మళ్ళీ. ఎందుకంటే బస్సు ఇక్కడికి వస్తుందని చెప్పారు వాళ్ళు. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళారు. మళ్ళీ వస్తున్నారు బ్యాక్. ల్యాండ్ అయినాము. ఇప్పుడే లగేజ్ క్లిప్ చేసుకొని వచ్చాము. ఇక్కడ నుంచి బస్ అంట టర్మినల్ 1కి. ఇప్పుడు వెళ్ళాము. ఇప్పుడే జస్ట్ ఇంటికి రీచ్ అయ్యాము. కార్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి కార్ తీసుకొని వచ్చేసరికి 2 hours పట్టింది. చాలా టైం పట్టింది, చాలా ట్రాఫిక్ ఉంది. సో అందుకని ఇంత టైం పట్టింది. ఇప్పుడు అరౌండ్ ఇక్కడ 12 అవుతుంది. అంటే మన డిఎఫ్డబ్ల్యూలో 2 అవుతున్నట్టు. సో ఇప్పుడైతే ప్రజెంట్ పడుకుందాం. ఇది ఫస్ట్ డే. సో ఇప్పుడు టైం అయిపోయింది. ఇక పడుకొని రేపు మార్నింగ్ హాయ్, గుడ్ మార్నింగ్. ఇది సెకండ్ డే. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా ట్రాఫిక్ ఉంది. అంత నైట్ కూడా చాలా ట్రాఫిక్ ఉంది. చాలా ఇబ్బంది అయింది. అండ్ అక్కడ ఎయిర్పోర్ట్ దిగగానే అక్కడ నుంచి మన కార్ రెంటల్ పికప్కి వెళ్ళాలంటే బస్సు కూడా చాలా లేట్గా ఉంది. చాలా దూరం ఉంది. నడుచుకుంటూ వెళ్ళాలి, బస్సు ఎక్కాలి. బస్సు నుంచి టర్మినల్ 2 నుంచి టర్మినల్ 1కి వెళ్ళాలి. అక్కడ నుంచి బస్సు తీసుకొని రెంటల్కి వెళ్ళినాము. రెంటల్ కూడా చాలా దూరం ఉంది.
అది తీసుకొని వచ్చేసరికి నైట్ 2:30 అయిపోయింది. సారీ 12 అయిపోయింది. డల్లాస్ టైం 2:30 అయింది. సో తల నిద్ర వచ్చింది, పడుకున్నాము. ఇప్పుడు లేచినాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందంట. బట్ ఒకసారి రూమ్ లుక్ చేయండి. ఇది రూమ్. ఇది మనం కింగ్ బెడ్ తీసుకున్నాము. కింగ్ బెడ్ అండ్ టీవీ, ఒకటి సోఫా. అండ్ ఇక్కడ బయటికి డల్లాస్లో వెదరు చాలా కూల్గా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం సేమ్ ఇండియా వెదర్. బట్ బాగుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు టిఫిన్కి వెళ్ళిపోదాం. టిఫిన్ చూద్దాం ఏముందో. కింద అయితే బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది, అది చూద్దాం ఐటమ్స్ ఏం పెట్టారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే మాది. ఇప్పుడు మన వాసంతిని ఆఫీస్ దగ్గర దించాలి. తనది ఫస్ట్ డే కదా, సో ల్యాప్టాప్ పికప్కే దానికి వెళ్ళాలి. ఇక్కడండి దగ్గరనే, ఒక 3 minutes డ్రైవ్. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఆఫీస్ కూడా ఎంట్రన్స్ వరకే ఎలో చేస్తారు, బట్ లోపలికి ఎలో చేయరు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడే జస్ట్ వాసంతిని డ్రాప్ చేసి ఆఫీస్లో ఇక్కడ వాటర్ పికప్ చేసుకోవడానికి వచ్చినాము కాస్కోకి. నైట్ డ్రింకింగ్ వాటర్ లేదు. ఆ హోటల్లోనే తీసుకుంటే అది $3 అని చెప్పిండు ఒక్క బాటిల్. సో అక్కడ తీసుకున్నాం నైట్. ప్రజెంట్ ఇప్పుడైతే కాస్కోలో ఒక పెద్ద 40 బాటిల్స్ ఉంటాయి అనుకుంటా. 40 లీటర్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. సో అవి తెచ్చుకుందాం వెళ్ళేసి. ఇప్పుడే జస్ట్ కాస్కో నుంచి వచ్చినాము. వాటర్ బాటిల్ 40 బాటిల్స్ 20 లీటర్స్. అది యాక్చువల్గా డల్లాస్లో $4. ఇక్కడ కూడా $4 సేమ్ కాస్టే. తీసిస్తా $4. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే కాలిఫోర్నియాలో ఆ బాటిల్స్ ఉన్నాయి కదా 40 బాటిల్స్, ఆ వాటిని రీసైకిల్ చేసేందుకు ఫస్ట్ ఛార్జెస్ తీసుకుంటుంది. $2 దానికి రీసైకిల్కి. $4 + $2 $6 అయింది ఇప్పుడు మన వాటర్ బాటిల్స్. వాడేమంటున్నాడు, అరే నేను రీసైకిల్ చేస్తానో చేయనో నాకు తెలియదురా నాయన అంటే, లేదు మీరు ఇప్పుడు పే చేస్తేనే తర్వాత చేసుకుంటారు, అందుకని మీరు ఇప్పుడు పే చేయండి $2. తర్వాత మీరు ఆ బాటిల్స్ అన్నీ సేవ్ చేసి ఎక్కడైనా రీసైకిల్ చేయండి, మీకు $2 బ్యాక్ వస్తాయని చెప్తుంది. ఇది బాగుందిరా నాయన. నేను వచ్చిందే వేరే స్టేట్ నుంచి వచ్చిన. ఇప్పుడు ఇక్కడ 40 బాటిల్స్ కంప్లీట్ చేసి నేను రీసైకిల్లో ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాం? ఆ $2 పే చేసేసినాం, అయిపోయింది. ఇప్పుడు అవి ఎక్కడ ట్రాష్లో వేసేస్తాం అంతే. వాడు చేసుకుంటాడు రీసైకిల్, బట్ మనం చేసుకోం కదా, మనకి $2 బొక్క కదా. అలా ఉంది. అడిగాను ఆమెని, అడిగితే వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళందరూ అలాగే కంప్లైంట్ చేస్తున్నారు. మేము ఇక్కడికి వేరే స్టేట్ నుంచి వచ్చినాము, మాకు ఇక్కడ మేము ఎలా చేస్తాము, మేము ఎక్కడో ట్రాష్లో వేసి వెళ్ళిపోతాము, మాకు $2 బొక్క అవుతుందని అంటున్నారు అని ఆమె అంటున్నది. బట్ ఆమె ఏం చేయలేదు, నేనేం చేయలేను. బట్ దే కెప్ రూల్స్ లైక్ దట్ అని చెప్పింది. కాస్కో అలా రూల్స్ పెట్టిందని చెప్పింది. సర్లే కానిద్దాం లేను ఇక. సరే ఇప్పుడైతే తీసుకొని వచ్చిన వాటర్ బాటిల్స్. ఫస్ట్ వాటర్ తాగాలి. మార్నింగ్ లేచిన కానీ వాటర్ తాగలేదు. వాటర్ తాగి టార్గెట్కి వెళ్దాం. టార్గెట్లో ఒక చిన్న స్మాల్ రైస్ కుక్కర్ తీసుకుందాము. ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ పెట్టేసుకొని ఇంటి దగ్గర పుదీనా చట్నీ ఒకటి చేసుకొని తీసుకొచ్చాను. అది పెట్టుకొని రైస్ పెట్టుకొని తినేద్దాం మధ్యాహ్నం. ఇక మళ్ళీ లంచ్కి వాసంతి ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ కూర్చుని అక్కడ లంచ్ చేద్దాము, తనకు కూడా లంచ్ ఇద్దాము. దాని తర్వాత మళ్ళీ ఏ టైంకి వస్తుందో తెలియతాను. బట్ 5 వరకు అయితే ఆఫీస్లో ఉంటుందని అనుకుంటున్నాను నేను ఈరోజు. చూద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు టార్గెట్కి వెళ్దాం. చెప్పు ఏంది? సరే నేను ఇక్కడ పెడతా, నువ్వేం చేస్తావు చేసుకో, సరేనా? ఇక్కడ పెట్టా.
పెట్టినా. ఏం చేస్తావు మరి ఇప్పుడు? ఏం చూపిస్తావు వాళ్ళకి? సరే చూపించు. తీయాలా? తీసిన. చెయ్యి ఓపెన్. అరే కింద పడతాయి అట్లా. అట్లా తీయొద్దు, ఇట్లా తీయాలి. కింద ఇట్లా పెట్టి తీయాలి. డైలీ వీటితో ఆడుతూ ఉంటుంది. ఇది మన టార్గెట్లో ఇక్కడికి వచ్చే ముందు టార్గెట్లో తీసుకున్నాము. ఇప్పుడు అప్పటి నుంచి ఆడడం స్టార్ట్ చేసింది. బట్ బాగుంది. ఇదేంటంటే డాక్టర్వి అవి ఉంటాయి కదా ఎక్విప్మెంట్స్, సెటస్కోప్ అంటారు, అండ్ ఇంజెక్షన్ ఇచ్చేది, గ్లాసెస్, డాక్టర్ గ్లాసెస్ పెట్టుకుంటారు, గ్లాసెస్, అండ్ ఏమన్నా ఆపరేషన్స్ చేస్తే, సర్జరీస్ చేస్తే ఇవి పండ్లు బీకేది. నచ్చిందా మరి నీకు ఇది? మంచిగా ఆడుకుంటున్నావా? ఇట్లా ఇట్లా చేయాలి. తీసిన. ఇప్పుడు ఏం చేస్తాం మరి వాడితో? ఎట్లా ఆడతావు? వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోవాలంట. ఏం చేస్తావు తర్వాత? అమ్మో, హార్ట్ చెకప్. ఉండండి, ఏం కాదు. ఉండండి, అది ఉండండి, ఏం కాదు. చెయ్యి. సౌండ్ కూడా వస్తుందా మంచి హార్ట్? అంత బాగానే ఉందా మరే? థ్యాంక్ యూ డాక్టర్. ఇక్కడ కూడా ఉంటుందా? ఇక్కడ కూడా చూడాలా? సరే. దాని తర్వాత ఇంజక్షన్ ఇవ్వాలి అప్పుడే. ఇచ్చేసి. నొప్పి వచ్చింది. ఓ, దెబ్బ తాకిందాడా? సరే సరే. దాని తర్వాత కటింగ్ చేస్తున్నావా? సర్జరీ చేసే సిజర్ తోటి మా అమ్మగారు కటింగ్ చేసి హెయిర్స్ అని అక్కడ పడేస్తుంది. ఎవరు చెప్పారు కటింగ్ చేయాలని? దాంతో అమ్మ చెప్పిందా? అమ్మో, మీ అమ్మకి ఏం పని లేదు. ఓ, నా చేయలే అయిపోయిందా? అమ్మో. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ? సరే. గడ్డం దాంతో పీక్తారా గడ్డాన్ని? మరి పండ్లు గిల్లు ఏం పీకొద్దాయి? ఖరాబ్ అవుతాయా? పళ్ళు పోతాయా? సరే. అబ్బా, నీకు నవ్వు వస్తుందా? సరే, ఇప్పుడైతే మా అమ్మగారిది ఇది నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత
రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. రైస్ చేసుకొని వాసన్ దగ్గరికి వెళ్దాం లంచ్కి. అక్కడ లంచ్ చేద్దాం. నేను యాక్చువల్లీ ఈరోజు లీవ్లో ఉన్నా, ఎందుకంటే చూసుకోవాలి కదా తీద్దని. ఈరోజు ఒక్కరోజు లీవ్లో ఉన్నా. రేపటి నుంచి ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది చాలా. నాకు కూడా కొంచెం లేట్ అయిందంటే నాకు హెడేక్ వస్తుంది పడుకోకపోతే సరిగా, అందుకని లీవ్ పెట్టుకున్నా. సరే లంచ్ ప్రాసెస్లో